భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి ఉద్యమాలు చేపడతామని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా GH9 న్యూస్ తో కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో సహజ వనరులు, విద్యుత్ కేంద్రాలు, కార్మిక శక్తి ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతో జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోతుందని విమర్శించారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమలను పునఃప్రారంభించడంతో పాటు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, బైపాస్ రోడ్ల నిర్మాణం, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్ల పరిష్కారానికై భవిష్యత్తులో అన్ని వర్గాల వారిని కలుపుకొని ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో KTPS విద్యుత్ సంస్థ, అట్లానే సింగరేణి బొగ్గు సంస్థ, గోదావరి కిన్నెరసాని జనాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలంచ కొత్తగూడెం సంబంధించి బొగ్గు మనిషి కానీ ఈ ఫ్యాక్టరీల నిర్మాణానికి పాలకవర్గం ప్రభుత్వం పూనుకోకపోవడంతో వ్యాపార వర్గాలు, అట్లనే చదువుకున్న నిరుద్యోగ యువత ఈ ఉపాధి లేక, వ్యాపారాలు లేక చాలా ఆవేదన చెందిన పరిస్థితుంది. అందుకోసం దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఈ ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. అందులో భాగంగా ఇప్పటికే పాలంచ పట్టణంలో NMDC అట్లనే AP స్టీలు దశాబ్ద కాలంగా మూతపడి ఉన్న పరిస్థితుంది. ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో సుమారు 700 ఎకరాల భూమి ఉంది. అట్లానే విద్యుత్తు, ఇంకా ఇంటర్నల్ మౌలిక వసతులు అన్నీ కూడా ఉన్న పరిస్థితుంది. అందుకోసం ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ NMDC, AP స్టీల్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి. లేని పక్షంలో ఈ ఉన్న వసతుల్ని ఉపయోగించుకొని ఇక్కడ అనేక కర్మాగారాలని పెట్టే అవకాశం ఉంది. అట్లా మనం కనుక ఏ కర్మాగారాలు పెట్టచ్చు అని కనుక మనం కనుక పరిశీలన చేస్తే ఇక్కడ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లనే ఇవాళ ఈ సిమెంట్ ఇండస్ట్రీ పెట్టడానికి కూడా ఈ మౌలిక వసతులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అట్లనే ఎరువుల ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఎరువుల ఫ్యాక్టరీ సంబంధించి గత 40 సంవత్సరాల క్రితమే ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలని చెప్పేసి భూములు కేటాయించడం, ప్రతిపాదనలు పంపడం జరిగింది. కానీ ఇక్కడ పెట్టవలసిన ఎరువుల ఫ్యాక్టరీని కాకినాడ ప్రాంతంలో తరలించుకోవడం జరిగింది. అందుకోసం వాళ్ళ దివాలా తీసి శిథిల పట్టణంగా ఉన్న పాలంచ కొత్తగూడెంకు సంబంధించి ఈ ఫ్యాక్టరీలు పెడితే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి, మిర్చి పుష్కలంగా ఉత్పత్తి అవుతున్న పరిస్థితుంది. ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఈ ఫుడ్ జోన్లు కనుక పెడితే ఇంకో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకోసం వీటికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఈ పరిశ్రమలు పెట్టాలనేది. ఇంకా ప్రధానంగా సంబంధించి చూసుకున్నప్పుడు ఈ KTPS సంబంధించి 7 యూనిట్లు ఉండటం జరిగింది. పాత ప్లాంట్ని డిస్మెంటల్ చేశారు. దీని ఫలితంగా ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ అనేక మంది చల్లా చెదిరైన పరిస్థితి కనపడుతుంది. అందుకోసం పక్కన కిన్నెరసాని జలాశయం, అట్లానే ఇప్పటికే పవర్ ప్లాంట్లో అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. 8వ దశ నిర్మాణాన్ని కనుక చేపడితే ఈ దివాలా తీసిన వ్యాపార వర్గానికి, అట్లే చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఈ KTPS 8వ దశ నిర్మాణాన్ని చేపట్టాలని, ఈ ఇప్పుడు చెప్పిన ఇండస్ట్రీ అవుతున్నాయో వీటిని సాధించడం కోసం మన ఇవాళ భద్రాద్రి జిల్లా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు నిర్వహించి వీటి సాధన కోసం కృషి చేస్తారని చెప్పేసి మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను.